మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు పరోపకారాన్ని గురించి తెలుసుకుందాం. పరోపకారం నిజంగా ఒక ఆభరణమేనండి. మరి దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక శివాలయం ఉండేదండి. దాని పూజారి శంకర శాస్త్రి గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు చాలామంది. ప్రతిరోజు ఆయన చేతి మీదుగా తీర్థం విభూతి స్వీకరించడం కోసం చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామి, ఏ రోజుకు ఆ రోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే మరి ఇంకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకుని పోరాదా అని అడిగాడు శంకర శాస్త్రి. అప్పుడు శివుడు నవ్వుతూ, దానికోసం నువ్వు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది నాయనా అంటూ తన చేతిలో ఉన్న మట్టి పాత్ర నా చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూశావు కదా, ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారంలాగా మెరుస్తుందో అలాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుస్సు, ఆ తర్వాత నా సాన్నిధ్యం పొందుతారు అని చెప్పేసి మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కళ అనుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఒక మట్టి పాత్ర కూడా కనిపించింది శంకర శాస్త్రికి. ఆయన చాలా భక్తిగా ఆ మట్టి పాత్రను తాకి చూశాడు, కానీ అది రంగు మారల. అయితే స్వతహాగా మంచివాడైనటువంటి శంకర శాస్త్రి అందుకేమాత్రం బాధపడలా. నేను ఇంకా పుణ్యం సాధించాలి కావాలి అని తెలియచేసేందుకేనే ఈ భగవంతుడిచ్చిన కానుక కదా ఇది. ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి ఆలయానికి వచ్చే వాళ్ళలో అసలైన పుణ్యాత్ములు ఎవరో గుర్తిస్తాను, వాళ్ళ అడుగుజాడలో నడిచి పవిత్రుడును అవుతాను అనుకున్నాడు శంకర శాస్త్రి. ఆ రోజు నుండి గుడికి వచ్చే భక్తులందరి చేత ఆ మట్టి పాత్రను తాకిస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టి పాత్రను తాగుతున్నారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉంటుంది తప్ప రంగు ఏ కొంచెం కూడా తిరగటంలా. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా ఆ గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు. మాసిన గెడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో దైవ దర్శనం కోరి వచ్చాడు. అంతలో అక్కడ చలి బాగా ఉన్న సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటున్నటువంటి ఒక ముసలాయన చలికి వణికిపోవటం మొదలుపెట్టాడు. అయితే భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉండారు. అతను ఎవరు గమనించలేదు. గమనించిన ఈ హడావుడిలో అసలు పట్టించుకోలేదు కూడా. పూజారి శంకర శాస్త్రి కూడా ఆ ముసలాయన చూసి జాలిపడ్డాడు, కానీ ఇంత రద్దీగా ఉన్న సమయంలో నేను మాత్రం ఏం చేయగలను అనుకొని ఊరుకున్నాడు. అయితే అక్కడికి వచ్చిన ఆ బాటసారి మటుకు మాత్రం ఆ ముసలాయన దగ్గరగా వచ్చి ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళని తీసి అతను కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతను తొడిగాడు. బయటికి వెళ్ళి వేడివేడి టీ తీసుకొచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకు తను తెచ్చిన పండును కూడా ఆ ముసలాయనకి ఇచ్చి తినమని చెప్పాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడి లోపలికి వచ్చాడు. ఇది గమనించిన శంకర శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. ఆ ముసలతన్ని నేను రోజు చూస్తుంటాను, పలకరిస్తుంటాను, అయినా అతనికి సాయం అవసరం అయినప్పుడు ముందుకు రాలేదు కదా. మరి ఈ బాటసారి ఎవరో నిజంగానే చాలా పుణ్యాత్ముడు. తను కప్పుకున్న చొక్కాను కూడా కరుణతో ఇచ్చేశాడు. పరోపకారాన్ని మించిన ధర్మం కూడా లేదు అని శాస్త్రం కూడా ఘోషించుతుంది కదా. మరి నేను నా ధర్మాన్ని విస్మరించానే, ఇంకెప్పుడు అలా చేయను. ఇతరుల కష్టాలను తీర్చేందుకు
నా వంతుగా కృషి చేస్తాను అనుకుంటూ ఎంతగానో సిగ్గుపడ్డాడు. ఇక ఆ తర్వాత మరి ఇన్నాళ్ళుగా లేనిది ఆ రోజున ఆయన చెయ్యి చోకగానే ఆ మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్టుగా తోసింది. బాటసారి చేయి సోకేసరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది. ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బాటసారి లేడు, సాక్షాత్తు శివుడే. ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు అనిపించింది. ఆశ్చర్యంతో నోరు తెరిసిన శంకరశాస్త్రికి ఇక అటు పైన ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి, అందరం అదే పుణ్యం అంటూ ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడు. కాబట్టి మిత్రులారా, మనం కూడా సాధ్యమైనంత వరకు పరోపకారంలో చూసి సాటి మనిషికి సహాయం చేయటం ఎంతో అవసరం అనేటువంటి సత్యాన్ని మనకు పత్రిజీ పదే పదే నేర్పిపోయాడు. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.